మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు మూసి పరివాహక ప్రాంతం మీద మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నటువంటి మాటలేందో ఒక్కసారి అర్థం చేసుకుంటే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు, ఈ రోజు పిఆర్ఎస్ అయిందేమో. ఏమన్నది ఆ రోజు? కేసీఆర్ అన్నాడు కొబ్బరి నీళ్ళలాగా మూసి నీళ్ళని చేస్తాని. మరి సన్నాసికి బుద్ధి లేదా? ఆయన కొడుకు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన కొడుకు ఈ రోజు చెప్తున్నటువంటి నీతులు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజేమో కొబ్బరి నీళ్ళలాగా మూసి చేస్తాడు, హైదరాబాద్ ను లండన్ అమెరికానో చేస్తాడు, రంగారెడ్డి జిల్లాలో పారుతున్నటువంటి నీళ్ళన్నిటిని కూడా శుభ్రం చేసి నల్లగొండ జిల్లా దాకా పోయేదాకా బ్రహ్మాండంగా చేస్తాడు. చేస్తా అని చెప్పి ఆ రోజు కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక శాసన సభ్యున్నే దీనికి చైర్మన్ గా పెట్టుకున్నాడు. మరి చైర్మన్ గా పెట్టుకుంటే మరి ఈయనకు చేత కాలేదేమో, ఆయనకు చేత కాలేదేమో, ముఖ్యమంత్రికి చేత కాలేదేమో, కానీ ఈరోజు పెద్ద పెద్ద మాటలు చేత కాకపోగా 10 ఏళ్ళు పని చేయకపోగా మూసి మీద డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు అంటున్నారు ఆ మూసి ఎందుకు చేస్తున్నారని. మీరేమో ఆ రోజు ఎన్నో ఖర్చు పెట్టినారు. మీరు చేసినటువంటి స్కాముల మీద స్కాములు చేసినారు. ఈ రోజు ఈ స్కీమ్ మొదలు కాక ముందే స్కామ్ జరిగిందంటున్నారు. అసలు ఏమైనా బుద్ధి ఉందా మీకు? స్కీమే మొదలు కాలే, స్కామ్ ఎక్కడికి వెళ్ళి జరిగింది? రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వము స్కామ్ చేయడానికి ఈ స్కీమ్ ఉంది అని అన్నారు. అరే సన్నాసులారా, మిమ్మల్ని అడుగుతున్నాము, ఈ రోజు ఆ స్కామ్ చేసినటువంటి మాట, మీ స్కామ్ చేసినటువంటి మీరు మాట్లాడేటువంటి అర్హత మీకుందా?